చేనేత పారిశ్రామిక సహకార సంఘ సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరడం శుభ పరిణామమన్నారు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై కాంగ్రెస్లో పలువురు చేరుతున్నట్లు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ చేనేత పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి వారిని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆహ్వానించారు. నేతన్నల చిరకాల కోరికైన యారాం డిపోను 50 కోట్ల రూపాయలతో వేములవాడలో ఏర్పాటు చేశామన్నారు ఆది శ్రీనివాస్. వేములవాడ చేనేత సహకార సంఘానికి జరిగినటువంటి ఎన్నికల్లో సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా కమిటీని ఎంపిక చేయడం అభినందనీయం, ఆనందదాయకం. వారందరికీ కూడా కమిటీలో ఉన్న సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈనాటి ఈ వేములవాడ చేనేత సహకార సంఘానికి ఏకగ్రీవంగా ఎన్నికలు జరిపే క్రమంలో సహకరించిన సభ్యులందరికీ, చేనేత రంగంలో కార్మికులందరికీ కూడా సహకారం అందిస్తూ సేవలు అందిస్తూ ముందుకు పోతున్నటువంటి పెద్దలు, సీనియర్ నాయకుడిగా అడ్వకేట్గా సేవలు అందిస్తున్నటువంటి నాగుల సత్యనారాయణ గారిని చైర్మన్గా ఎంపిక చేసుకోవడం ఇది అభినందనీయమైన మాట సందర్భంగా చెప్తూ, ఇప్పటికే వారు చేసినటువంటి సేవలు చేనేత రంగానికి, చేనేత కార్మికులకు ఈ ప్రభుత్వం వచ్చినాక ప్రభుత్వం సహకారాన్ని కూడా తీసుకుంది. లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ సమర్థవంతంగా తన పాత్ర పోషిస్తున్నారని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమిని అధికారంలోకి తీసుకొస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ బర్త్డే వేడుకలను కంటోన్మెంట్ పికెట్ కూడలిలో కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కేక్ కట్ చేసి రాహుల్ కు బర్త్డే విషెస్ చెప్పారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో సామాజిక న్యాయంతో కూడిన భారతదేశ నిర్మాణం జరుగుతుందని రాజశేఖర్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ డిస్టిక్ కమిటీ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మొత్తం కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అందరు నాయకులు పాల్గొని ఈరోజు రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు జరపడం చాలా సంతోషం. వారికి రాహుల్ గాంధీ గారికి హృదయపూర్వకంగా నా తరఫున, కంటోన్మెంట్ ప్రజల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, ఈరోజు దేశంలో ఎప్పుడు ప్రజలకు ఏమైనా ఇబ్బంది వచ్చి నష్టం జరిగితే ముందుండి కొట్లాడే నాయకుడు ఎవరు ఉందంటే దేశ ప్రజలకు ఒక నమ్మకం, బలం అంటే ఎవరంటే రాహుల్ గాంధీ గారు. నిన్నగాక మొన్న మీరందరూ చూసిరు, సిబిఎస్ఈ కావచ్చు, నీట్ పేపర్ లీక్ అయినప్పుడు కూడా వారు విద్యార్థుల పక్షంలో నిలబడి ఎంత పోరాటం చేస్తున్నారు. ఈరోజు విద్యార్థులు ఎన్నో రోజులు సంవత్సరాలు చదువుకొని ఒక ఎగ్జామ్కి అపీర్ అయి జీవితంలో స్థిరపడదామని ఆలోచించే సమయంలో కేంద్ర ప్రభుత్వం వాళ్ళ జీవితాలతో రామగుండం మనుగూరు కొత్త రైల్వే లైన్ గోదావరికని కలిపి వయా మంథని వేయాలని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కేంద్రానికి ప్రతిపాదించారు. మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పిలుచుకునే రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని కలుపుకొని గోదావరికని, పెంచుకల్పేట్, మంథని మీదుగా రైల్వే లైన్ నిర్మించాలన్నారు. గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో వృత్తి, వ్యాపార రీత్యా ఇతర రాష్ట్రాల ఉద్యోగులు, ప్రజలు జీవిస్తున్నారన్నారు. ప్రజల సౌకర్యాల కోసం గోదావరికనిలో కేంద్రం రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరుకంటి సూచించారు. అందరి నుంచి సంతకాలు సేకరించి రైల్వే జీఎంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పిస్తానని ఆయన చెప్పారు. ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా, ప్రజా సౌకర్యం ఉపయోగపడే విధంగా ఈ యొక్క రైల్వే లైన్ వేయాలి. ఈ రైల్వే లైన్ గోదావరికని మీద నుండి వేయడం మూలాన అనేక మంది ప్రజలకు ఉపయోగపడుతుంది. ఇలా మా పోతన కాలనీ, పెంచికల్పేటలో ఉన్నటువంటి ప్రజలు, ఎయిటింగ్ లైన్ కాలనీ ప్రజలకు అసలు ఏమి సౌకర్యం లేదు. ఒక బస్టాండ్ లేదు. వారు ఏరికి వెళ్ళాలన్నా పెద్దపల్లి దూరం వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ రైల్వే లైన్ను రామగుండం నుంచి గోదావరికని మీదుగా పెంచికల్పేట్, పోతన కాలనీ మీదుగా వేయాలని చెప్పేసి, మంత్రి మీదుగా వేయాలని చెప్పేసి అలా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట తప్పని మనిషి అని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు. బాబు పాలనలో ఏపీ అభివృద్ధి పదంలో పరుగులు తీస్తోందని తెలిపారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన సందర్భంగా గిద్దలూరులో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో
భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు సూపర్ 6 నెరవేర్చడమే కాకుండా కొత్త సంస్థల నుంచి రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నారన్నారు. రాష్ట్ర ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. గిద్దలూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎన్నో నిధులు కేటాయించారని అన్నారు. అభివృద్ధి అంటే కూటమి పాలన. 2 ఏళ్లలో ప్రజలకు తెలిసిందని అన్నమయ్య జిల్లా పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తోందని చెప్పారు. సూపర్ 6 సూపర్ హిట్ విజయోత్సవంలో అన్నమయ్య జిల్లా పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడారు. సంక్షేమ పథకాల అమలుతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా ముందుకు తీసుకెళ్తున్నట్లు పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మదనపల్లిని జిల్లా కేంద్రం చేశామన్నారు. రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న జిల్లాగా మదనపల్లి అభివృద్ధి చెందుతోందన్నారు ఎమ్మెల్యే నల్లూరి. మనం గుర్తుపెట్టుకోవాలి, తప్పు చేస్తే శిక్ష పడుతుంది, కానీ అక్రమ కేసులకు మేము ఒప్పుకోం. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పు మనము చేయకూడదు. తిరిగి పంద చర్య. ఆ రోజు మన కార్యకర్తలు నాయకుల పైన నా పైన 140 కేసులు పెట్టారు. మనకు న్యాయస్థానాల్లో న్యాయం జరిగింది, దేవుడు అనేవాడు ఉన్నాడు. ఈ రోజు మనం అనుకుంటే ఒక నిమిషంలో ఉండేరు వైసీపీ వాళ్ళు గ్రామాల్లో కానీ ఎక్కడ కానీ ప్రజాబలంతో మనం గెలవాలి తప్ప తప్పుడు కేసులు పెట్టి రాళ్ళలాగా మనము ప్రజలు మనము ఒప్పుకోరు. తప్పు చేస్తే ఏ గ్రామంలో తప్పు చేసినా దౌర్జన్యం చేసినా వైసీపీ వాళ్ళు వదిలే ప్రశ్నే లేదు. భూ ఆక్రమణలు ఏదైతే జరిగినాయో. ఆంధ్రప్రదేశ్లో విద్యాభివృద్ధికి ప్రభుత్వం విప్లవాత్మక కార్యక్రమాలు చేస్తోందన్నారు గుమ్మ లక్ష్మీపురం ఎమ్మెల్యే జగదీశ్వరి. ప్రభుత్వ స్కూళ్లలో కార్పొరేట్ స్థాయికి తగ్గకుండా ఉచిత నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మ లక్ష్మీపురంలో సామూహిక అక్షరాభ్యాసం విద్యార్థి మిత్ర కిట్లను ఎమ్మెల్యే జగదీశ్వరి పంపిణీ చేశారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జగదీశ్వరి విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లు అందజేశారు. విద్యార్థులు విద్యతో పాటు నైతిక విలువలు పెంచుకొని ఉన్నత శిఖరాలు చేరాలని జగదీశ్వరి ఆకాంక్షించారు. హోంమంత్రి వంగలపూడి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఏపీ అధికార ప్రతినిధి ఆంజనేయరెడ్డి ఖండించారు. మహిళా హోంమంత్రి అనే గౌరవం లేకుండా మహిళల పట్ల తమ పార్టీ సిద్ధాంతాలు ఇంతే అన్నట్లు మాజీ మంత్రి వ్యాఖ్యానించడం సరికాదన్నారు. 3 జనరేషన్ల నుండి తమ కుటుంబం రాజకీయాల్లో ఉందని చెప్పుకునే అమర్నాథ్ సంస్కారం లేకుండా మహిళల పట్ల నీచంగా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ఇలా వ్యవహరించే వారికి ప్రజలే తీవ్రంగా బుద్ధి చెబుతారని కర్నాటి ఆంజనేయరెడ్డి హెచ్చరించారు. నాయకులపైన మహిళా మంత్రులపైన చేస్తున్న వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మొన్నటి రోజున గుడివాడ అమర్నాథ్ మాజీ మంత్రి ఆయనే చెప్పుకుంటున్నాడు, 3 జనరేషన్స్ నుంచి మేము రాజకీయాల్లో ఉంటున్నాము, మా పెద్దలంతా రాజకీయాల్లో ఉన్నారు, మేము రాజకీయ విలువలు పాటిస్తాం అంటున్న వ్యక్తి ఒక రాష్ట్ర మహిళా హోంమంత్రి మీద చేసిన వ్యాఖ్యలు జగుప్సాకరంగా ఉన్నాయి. ఒక సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి, పెద్ద రాజకీయ కుటుంబం నుంచి వచ్చాయని చెప్పుకుంటున్న వ్యక్తి యొక్క స్థాయి ఇదేనా? ఇంత సంస్కారహీనంగా ఒక మహిళా హోంమంత్రి, పైపెచ్చు ఎస్సీ వర్గాలకు చెందిన మహిళ, ఇక్కడ కుల ప్రస్తావన నాకు కూడా ఇబ్బందికరంగా ఉంది చేయడం, ఏ మహిళ అయితే ఏముందని. కానీ తన కాళ్ళ మీద తాను నిలబడి రాజకీయాల్లో నిలబడి నాయకత్వం యొక్క విశ్వాసాన్ని చూరగొని
ఈరోజు రాష్ట్రంలో మహిళా హోంమంత్రిగా ఒక అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నాను. ఆమె హోంమంత్రి అయిన తర్వాత ఈ ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో నేరాల సంఖ్య 15.6% తగ్గింది. ఇది నేను చెప్పింది కాదు. కాపు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం గోపాలపురంలో టీడీపీ సీనియర్ నేత కాపు ఉద్యమ నాయకుడు ఆకుల రామకృష్ణను సుబ్బారాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాపు జేఏసీ నాయకులతో కలిసి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాపు కార్పొరేషన్ ద్వారా కాపు, తెలగ, బలిజ వర్గాలకు అందాల్సిన రుణాలు, కాపు రిజర్వేషన్లు, రాష్ట్ర వ్యాప్తంగా కాపు సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంలో కాపు, తెలగ, బలిజ వర్గాల పాత్ర కీలకమన్నారు సుబ్బారాయుడు. అదేవిధంగా మన ప్రధానమంత్రి మోడీ గారు కానీ, లేకపోతే మన హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా గారు కానీ, మన పవన్ కళ్యాణ్ గారు ఏదైనా చెప్తే దాన్ని 100% ఇంప్లిమెంట్ చేయండి అని ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి రోజున భారతదేశంలో మనకు ఉన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. పవన్ కళ్యాణ్ గారికి ఒక ఆంధ్ర రాష్ట్రంలో కాకుండా భారత ప్రభుత్వంలో కూడా ఆయనకు ఉన్నటువంటి పట్టు, ఆయన మీద ఉన్నటువంటి గౌరవాన్ని మనం అందరం కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మనకి కొంచెం చిన్నపాటి జాప్యం జరిగిందని మనం ఎక్కడా కూడా తొందరపడి ఏదో పవన్ కళ్యాణ్ గారు మనకు చేయట్లేదనో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మనం చేయట్లేదనో, కూటమి ప్రభుత్వం మనం చేయట్లేదన్నటువంటి ఆలోచన గౌరవ సోదరులు ఎవరు కూడా పెట్టుకోవద్దు. తొందరలోనే మీరు అనుకున్న దానికన్నా బెటర్ గా కార్యక్రమాలు నిర్వహించడానికి పవన్ కళ్యాణ్ గారు అన్ని రకాలుగాను కూడా పథకాలు సిద్ధం చేస్తున్నారు. ఏ విధంగా ఫైనాన్షియల్ కూర్చాలి, ఏ విధంగా డబ్బులు సమకూర్చాలి, ఏ విధంగా చేయాలంటే ఆలోచనతో ఆయన ముందుకు వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి సంపూర్ణ సహకారం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. ఆ విధంగా వాళ్ళిద్దరూ కూడా 100% మనకి ఇచ్చేటువంటి హామీలు నెరవేర్చడానికి శక్తివంశం లేకుండా కృషి చేసి తప్పనిసరిగా న్యాయం చేయాలంటే ఆలోచనతో ఉన్నారు. త్వరకాలంలోనే వాటిని అమలు పరచడానికి వాళ్ళు ప్రణాళిక రూపొందించినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు తెలియపరుస్తున్నా. కనుక కూటమి ప్రభుత్వాన్ని మనం విశ్వసించాలి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని మనం గౌరవించుకోవాలి. మన నాయకుడిని మనం గౌరవించుకున్నప్పుడే మన నాయకుడు యొక్క ఈ స్టేచర్ మనం ఎంత పెంచగలిగితే భవిష్యత్తులో మనం యూరియాను బ్లాక్ మార్కెట్లో అక్రమంగా విక్రయించడాన్ని అరికట్టాలంటూ వైసీపీ సమర సంఘం పూరించింది. రైతులకు మద్దతుగా నెల్లూరు జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద భారీ నిరసన చేపట్టింది. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో వైసీపీ శ్రేణులు ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. సాగు సీజన్ ప్రారంభమైన రైతులకు సరిపడినంత యూరియాను అందుబాటులో ఉంచడంలో ప్రభుత్వం విఫలమైందని వారు విమర్శించారు. వెంటనే యూరియా కొరత తీర్చాలని కాకాని గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, ఆనం విజయ్ కుమార్ రెడ్డి, భారీ సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వరి నాట్లు కూడా పూర్తయ్యాయి. వాటికి సంబంధించి యూరియా కొరత రైతులను తీవ్రంగా వేధిస్తుంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రైతుల పట్ల ఎందుకు అమానుషంగా వ్యవహరిస్తుందో, ఎందుకు కక్ష కడుతుందో, ఎందుకు వాళ్ళ మీద కక్ష సాధింపులకు పాల్పడుతుందో ఎవ్వరికి కూడా అర్థం కావడం లేదు. మీరు చూస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు అనుకూల నిర్ణయం ఒక్కటి కూడా తీసుకోకపోగా రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ మొదటి పంట విషయంలోనే నెల్లూరు జిల్లాకు సంబంధించి యూరియాకి కార్డులు ఇచ్చారు. ఎకరాకు 3 బస్తాలు ఇస్తాము, అంతకన్నా ఎక్కువ మీరు వాడడానికి వీలు లేదు అని చెప్పి రైతులకి నిబంధనలు విధించడం జరిగింది, పరిమితులు విధించడం జరిగింది. ఆ 3 కట్టల విషయంలో కూడా మొదటి పంటలో తెలుగుదేశం పార్టీ ఏలూరు పార్లమెంటరీ స్థానం వైసీపీ ఇన్ఛార్జ్ సునీల్ అరెస్ట్ను ఆ పార్టీ జిల్లా విభాగం తీవ్రంగా ఖండించింది. సునీల్ అరెస్టుతో ప్రభుత్వం కక్ష తీర్చుకోవచ్చేమో, కానీ ప్రజల్లో ఆయన ఆదరణ తగ్గదని వైసీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు అన్నారు. బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన యువకుడు సునీల్ రాజకీయంలో ఎదుగుతున్నారన్నారు. ప్రజాదరణ ఉన్న వైసీపీ నాయకులను కూటమి ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయిస్తోందని దూరం దుయ్యబట్టారు. సమర్థులైన నాయకుడు జగన్ వల్లే కూటమి తప్పిదాలు బయటకు వస్తున్నాయని చెప్పారు దూలం. సునీల్ యాదవ్ అరెస్టును చింతలపూడి వైసీపీ ఇన్ఛార్జ్ విజయరాజు ఖండించారు. అక్రమ అరెస్టులో భాగంగా ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ కారుమూరి సునీల్ కుమార్ గారి అరెస్టును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా తీవ్రంగా ఖండిస్తుంది. టీడీపీ
ఈ యొక్క కూటమి ప్రభుత్వం అరాచకాల్లో ఇదో పరాకాష్ఠగా కనపడుతుంది. ఎందుకంటే రాజకీయాల్లో కొత్తగా అడుగు పెట్టినటువంటి యువ నాయకుడు, ఆ నేను చింతలపూడి నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్నాను. నిన్న ఈ అక్రమ అరెస్ట్ను చూసి చింతలపూడి నియోజకవర్గంలో బీసీ నాయకులు కొన్ని వందల మంది చాలా తీవ్రమైన దిగ్భ్రాంతిని వ్యక్తం చేసి, మరి ఒక బీసీ నాయకుడిగా, జిల్లాలో యువ నాయకుడిగా ఎక్కడైతే అక్రమాలు జరుగుతున్నాయో ఆ అక్రమాలన్నీ ప్రశ్నించే గొంతుగా ఉన్న మరి కారుమూరి సునీల్ యాదవ్ గారిని అరెస్ట్ను మేము ఖండిస్తూ, వాళ్ళంతా చాలా బాధాపూరితంగా ఈ ప్రభుత్వంలో ఏదైనా. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం పెదనందిపాడు కెనాల్ పక్కనున్న స్థలాన్ని టీడీపీ ఆఫీస్ కోసం కబ్జా చేశారని గజ్జల సుధీర్ భార్గవ్ అన్నారు. గత ప్రభుత్వంలో ఎస్సీ కాలనీకి చెందిన వారికి శ్మశాన వాటిక కోసం అడిగితే ఎన్ఎస్పీ ఆఫీస్ స్థలమని అధికారులు తిరస్కరించారని అన్నారు. ముప్పాళ్ల మండలంలో కబ్జా అయిన స్థలాన్ని సత్తెనపల్లి వైసీపీ ఇన్ఛార్జ్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి సందర్శించారు. ఎస్సీలకైతే ఇవ్వరా, టీడీపీ పెద్దలకు కబ్జా చేసేవారికైతే ఇస్తారా, ఇదెక్కడి న్యాయం అని ఆయన ప్రశ్నించారు. చెరువు పక్కన ఉన్న మట్టి కొందరు ప్రభుత్వ అధికారులు అమ్ముకుని డబ్బులు పంచుకుంటున్నారని గజ్జల ఆరోపించారు. న్యాయంగా ఆక్రమించుకున్నారు. దాన్ని గత 2-3 వారాలుగా అందరూ చర్చిస్తూనే ఉన్నారు, అడుగుతున్నారు. ఇంతవరకు ఏ రెస్పాన్స్ లేదు. కానీ అదే కెనాల్కున్న మరోపక్క గట్టు మీద ఎవరో ల్యాండ్ ఎక్విజిషన్ అయితే ఎమ్మటే పైనుంచి వచ్చి దానికి బోర్డు పాతారు. అంటే కాలువకి ఒక గట్టున ఒక న్యాయం, రెండో గట్టున ఒక న్యాయం. ఇదే ల్యాండ్ ని గత ప్రభుత్వంలో ఎస్సీ కాలనీ వాళ్ళకి శ్మశాన వాటిక అడిగితే దానికి పర్మిషన్ ఇవ్వడం కుదరదు, ఇది ఎన్ఎస్పీ ల్యాండ్ అని చెప్పి గొడవ చేశారు, ఇష్యూ చేశారు. మరి ఇప్పుడేమైంది అది? అంటే ఎస్సీ కాలనీలో జనాలకి వాళ్ళకైతే ఇవ్వడం కుదరదు, కానీ పార్టీ పరంగా పెద్దవాళ్ళకు వాళ్ళ పార్టీ పరంగా వాళ్ళకైతే ఎట్లా ఇచ్చుకోవచ్చా? ఇది న్యాయమేనా? అంటే ఏం చేస్తారు ఇప్పుడు గవర్నమెంట్? దీని ద్వారా ఏం చూపిద్దామని? వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులకి ఎలాగైనా ఏదైనా ల్యాండ్ ఇచ్చుకోవచ్చు, అంతేగాని ఒక సామాన్యుడికి కనీసం దారి ఇవ్వడం కూడా. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం ఎర్రకోట వ్యవసాయ సహకార సొసైటీ వద్ద రైతులకు ఎరువుల పంపిణీ జరిగింది. ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ఎరువులను పంపిణీ చేశారు. ఎరువుల పంపిణీ కార్యక్రమంలో రైతులు, సొసైటీ చైర్మన్ విరూపాక్షరెడ్డి, డైరెక్టర్ మురళీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పరిస్థితి చూస్తే గత ప్రభుత్వంలో ఏదైతే డిఏపి ధరలు 1850 రూపాయలు, ఈరోజు 266 యూరియా బస్తా ఇస్తూ అమాలీ ఛార్జీలు కలుపుకొని అదేవిధంగా కేవలం 1350 రూపాయలు ఈరోజు డిఏపి ఇవ్వడం జరుగుతుంది. అంత తక్కువ అంటే గత ప్రభుత్వానికి గొడ్డలి పార్టీ అధికారంలో ఉన్న రోజున ఈ రోజు ఉన్నటువంటి దానికి ఎంత తేడా ఉందో మీకు అర్థమవుతుంది. ఎక్కడైతే దళారులు కొంతమంది ఫర్టిలైజర్ షాపుల ద్వారా కొంచెం కృత్రిమ ఈరోజు సృష్టించి ఏదైతే డిమాండ్ సృష్టించకుండా ఇబ్బంది కలగకుండా సాంకేతికంగా ఈరోజు చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఏదైతే ఓటీపీ వచ్చిన తర్వాత రైతుకు ప్రత్యేకంగా 2 బస్తాలు డిఏపి ఇప్పుడు ఇచ్చాము. అదేవిధంగా కడప జిల్లా పులివెందులలోని ప్రైవేట్ స్కూళ్ల బస్సు డ్రైవర్లకు ట్రాఫిక్ సిఐ ప్రసాదరావు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వేసవి సెలవుల తర్వాత స్కూళ్లు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని రోడ్డు భద్రతా నియమాలపై డ్రైవర్లకు ఆయన పలు సూచనలు చేశారు. ముఖ్యంగా విద్యార్థులను బస్సులో ఎక్కించే, కిందికి దింపే సమయంలో అప్రమత్తంగా ఉండాలని ట్రాఫిక్ సిఐ సూచించారు. ప్రతి స్కూల్ బస్సులో ఫస్ట్ ఎయిడ్ కిట్, ఎమర్జెన్సీ డోర్ తప్పకుండా ఉండాలన్నారు. వాహనాల ఫిట్నెస్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ లాంటి పత్రాలు ఎప్పుడూ దగ్గర ఉంచుకోవాలని డ్రైవర్లకు సూచించారు. కడప జిల్లా ఎస్పీ శ్రీ సిల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు పులివెందుల డిఎస్పీ సార్ మురళి సార్ సూచనల మేరకు ఈ రోజు రోడ్డు సేఫ్టీలో భాగంగా స్కూల్ బస్సు డ్రైవర్లతోనూ హెల్పర్స్ తో మీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ స్కూల్స్ ఓపెన్ అయినాయి కాబట్టి ఈ రోడ్ సేఫ్టీలో భాగంగా డ్రైవర్లకి సలహాలు, సూచనలు, అదేవిధంగా ఈ రోడ్ ట్రాఫిక్ నియమాల గురించి అవగాహన కల్పించడం జరిగింది. పిల్లలు పూర్తిగా బస్సు దిగిన తర్వాత వాళ్ళు బస్సు కదిలించడం కానీ, పిల్లల్ని బస్సులోకి ఎక్కించుకునేటప్పుడు కానీ, దించినప్పుడు కానీ చాలా జాగ్రత్తలు వహించాలి. అదేవిధంగా ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండాలి, ఎమర్జెన్సీ డోర్స్ ఉండాలి, ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అదేవిధంగా వెహికల్ యొక్క రికార్డ్స్ అన్ని, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఆర్సీ కానీ, ఇన్సూరెన్స్ అప్డేట్ లో పెట్టుకోవాలి. కాబట్టి పిల్లల్ని తీసుకెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తలుగా వహించాలని చెప్పేసి
పెద్ద దస్తగిరి హత్య కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని కడప మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి అన్నారు. మరణించిన పెద్ద దస్తగిరితో తనకు మనస్పర్ధలు లేవన్నారు. పెద్ద దస్తగిరి తనకు మంచి మిత్రుడన్నారు. అయినప్పటికీ తనపై అక్రమంగా కేసు నమోదు చేశారని, 36 రోజులుగా కస్టడీలో ఉన్నానని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు క్రిమినల్ నేపథ్యం లేదని, నేరస్తులతో ఎలాంటి సంబంధాలు కూడా లేవని స్పష్టం చేశారు. మాజీ సీఎం జగన్పై అభిమానంతోనే వైసీపీ కోసం పనిచేశానని నిత్యానందరెడ్డి చెప్పారు. తనని ఎవరూ భయపెట్టలేరని, న్యాయపరంగా పోరాడతానన్నారు కడప మాజీ డిప్యూటీ మేయర్. దస్తగిరి మర్డర్ గురించి నాకు కండిషన్ బెయిల్లో రావడం జరిగింది. నా యొక్క వాదనను ప్రజాస్వామ్యబద్ధంగా వినిపించుకోవడంలో నా హక్కును మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటూ ఉన్నా. నాకు పెద్ద దస్తగిరి మర్డర్కు ఎటువంటి సంబంధం లేదు. ఈ కేసు ఒక అక్రమ కేసు మాత్రమే. ఎందుకంటే పెద్ద దస్తగిరి అనే అతను మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన కూడా నాకు మంచి స్నేహితుడు. ఆయన కూడా ఎప్పుడూ ఒక సోదరుడిలాగా ఎక్కడ కనిపించినా అతను నన్ను పలకరించేవాడు. నేను కూడా అదే గౌరవంతో అతన్ని పలకరించేవాడిని. నాకు అతనికి ఎటువంటి మనస్పర్ధలు కానీ, ఎటువంటి లావాదేవీలు కానీ ఎప్పుడు కూడా లేవు. ఎప్పుడు కూడా మేమంతా కూడా పార్టీ ఆఫీస్లో కలిసిమెలిసి ఉండేవాళ్ళం. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో బడికి వెళ్లని ఇతర రాష్ట్రాల కూలీల 50 మంది పిల్లలను ఫరూక్ నగర్ ఎంఈఓ మనోహర్ గుర్తించారు. ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో పర్యటించి ఆయన బడికి వెళ్లని పిల్లలను గుర్తించారు. చిన్నారుల తల్లిదండ్రులతో మాట్లాడి వారిని బడికి పంపించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య, విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్స్, పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్న భోజనం ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని చెప్పారు. బీవీఆర్ నగర్లో ఉన్న పోల్ట్రీ ఫామ్లో ఉన్న అస్సాం మరియు బీహార్ సంబంధించిన కార్మికుల యొక్క పిల్లలను బడికి పోవట్లేదు, వాళ్ళని గుర్తించడం జరిగింది. తల్లిదండ్రులతో తర్వాత యాజమాన్యాలతో మాట్లాడి ఆ పిల్లలందరినీ బడికి పంపించేటట్టుగా ప్రయత్నం చేస్తున్నాము. దీనికి దగ్గరగా ఉన్న జీడివర్క తండ మరియు గుచ్చిగూడ గ్రామాల్లో స్కూల్స్ ఉన్నాయి. ఆ స్కూల్లోకి పిల్లలందరినీ